కాదు, నాకు ఆన్లైన్ ఉంది, నా వెనక ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది? 8 లక్షలు, 10 లక్షలు, మిలియను. వాడికి నిద్ర పట్టట్లా. ఈ మిలియన్ పీపుల్స్ ఆదివారం ఏం చేయాలి? వాళ్ళ సంఘాలకు పోయే లోపే చెప్పండి, వాళ్ళ సంఘాలకు వాళ్ళ టైంకి వెళ్తారు కదా. 3 గంటలకు ఎవరైనా వెళ్తారా అమ్మా? చెప్పండి. 3 గంటలకు అలా సంఘాలకు ఎవరు వెళ్తారు? ఈ లోపు వీళ్ళందరినీ నా లైన్లోకి తెచ్చుకోవాలి. వాళ్ళు కూడా గత వారం, అంతకుముందు వారం చెప్పాను, చిన్న చిన్న డబ్బాల్లోంచి, అయ్యగారు నేను ప్రతి వారం నేను ఫాలో అవుతూ ఉంటా, మా ఆయనకు బాగలేదు, మీ ఆయనకు నెక్స్ట్ వారం కల్లా లేచి జాబుకి వెళ్తాడు, వందనాలయ్యా, నెక్స్ట్ వారం మళ్ళీ మిమ్మల్ని ఫాలో అవుతా. ఇలాగూ ఎందుకు వాళ్ళు భ్రమ పెడుతున్నారంటే వాళ్ళ మనస్సులో, వాళ్ళ జీవితంలో నిజంగా సమర్పణ లేదు. వాళ్ళు మొదట బాగానే వచ్చారు సేవకి, స్టార్టింగ్లో బాగా మంచి సేవకే వచ్చారు. దేవుడు వారి యొక్క పిలుపును కూడా దేవుడు స్వీకరించాడు. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? వాళ్ళు భ్రమపరుసు ఆత్మలో ఉన్నారు. వాళ్ళు కోట్ వేసుకున్నా, వాళ్ళు సూట్ వేసుకున్నా, వాళ్ళు ప్రపంచ ప్రజలను, తెలుగు ప్రజలను ఏం చేస్తున్నారు? భ్రమలోకి నడిపిస్తున్నారు. ఇది తెలియట్లే పాపం ఎవరికి. ఇది కాదు కదా ప్రార్థన అన్న లోతుకి ఇంకా రాలా, సంఘాలు రాలా. రాణిస్తే కదా. వాళ్ళు రానియరండి.